నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పబడిన శ్లోకం ప్రకారం ఆద్యే అంతిమే మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ మాసస్నాన ఫలం తేన లభేత్ నాత్ర సంశయ అన్నట్లుగా కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు పాడ్యమి, కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో ఆఖరి రోజు అంటే కార్తీక బహుళ అమావాస్య, ఈ 3 రోజుల్లో తెల్లవారుజామున చన్నీటితో స్నానం చేస్తే కార్తీక మాసం 30 రోజులు తెల్లవారుజామున చన్నీటితో స్నానం చేసిన ఫలితం కలుగుతుందన్న ప్రామాణిక శ్లోకాన్ని అనుసరించి తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించడం లేదా తెల్లవారుజామున గృహంలో చన్నీటి స్నానాన్ని ఆచరించడం తప్పనిసరిగా చేయాలి. అలాగే కార్తీక అమావాస్య సందర్భంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపదానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారంతో కూడిన అమావాస్య కాబట్టి దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో సాయంకాలం 4:30 నుంచి 6 మధ్య ప్రాంతంలో 4 నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మదొప్పలో 2 కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించడం ద్వారా అనేక రకాలైనటువంటి కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక బహుళ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి శివాభిషేకం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే పుట్ట తేనె, చెరకు రసంతో శివాభిషేకం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే 1 కేజీ నల్ల ద్రాక్ష, తేనె సీసా ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సమస్త గ్రహదోషాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక బహుళ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి సకల దేవతా స్వరూపమైన గోమాతకి ముల్లంగి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రధానంగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ దీపాలు వెలిగించడంతో పాటుగా గ్రామ దేవతలను దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ దేవాలయ దర్శనం చేసుకొని పెరుగన్నం గ్రామ దేవతలకు నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసం బహుళపక్షం అమావాస్య సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ తర్వాత కుంకుమ పువ్వు నీటిలో తడిపి ఆ కుంకుమ పువ్వు తిలకాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించాలి. అలాగే ఇంకా వీలైతే అత్తరులో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి ఆ బొట్టు లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించాలి. శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన కుందిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేయాలి. ఇలా ప్రత్యేకంగా కుంకుమ పువ్వుని కార్తీక అమావాస్యతో కూడిన ఆదివారం సందర్భంగా దీపారాధనలో వినియోగించడం, లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపారాధన చేసేటప్పుడు ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. ఎరుపు రంగు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకు కుంకుమ రాసి ఆ ఒత్తులతో దీపం పెడితే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు స్వయం పాకం దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అమావాస్య నాడు అన్నదానం ఇస్తే అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అందులోనూ కార్తీక మాసం అంటేనే అన్నదానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా అన్నదానం నిర్వహించడం ద్వారా, దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడం ద్వారా సమస్త జాతక దోషాలు, పితృదోషాలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. రావి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. రేపటి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో
మార్గశిర మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, మార్గశిర మాసంలో ఎటువంటి పూజలు నిర్వహిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, మార్గశిర మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అలాగే పోలీస్ వర్గ దీపం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. సన్నని నడుము, అక్కడ 3 మడతలు ఉన్నాయండి. ఉత్తమమైనటువంటి సాముద్రిక లక్షణాల్లో నడుము దగ్గర, కంఠము దగ్గర, అదే నుదుటి మడత దగ్గర 3 వళులు కనబడతాయి. ఇక్కడ ఆ సన్నని 3 వళులు ఉన్నాయి. నాభి కనబడుతుంది. ఆ నాభి సామాన్యమైంది కాదు. బ్రహ్మని ఏ పద్మం నుంచి పుట్టాడో ఆ పద్మానికి జన్మస్థలమైన నాభి అది ఇక్కడ. అంతేకాకుండా నాభి సృష్టికర్తకే కేంద్రమే. నాభ్యా ఆసీదంతరిక్షం, అంతరిక్ష స్థానం నాభి అయితే ఇక లోపల స్వామి లోపల నదీ నదాలన్నీ ఆయనలోనే ఉన్నాయి, సముద్రములు ఆయనలోనే ఉన్నాయి. సమస్త జగత్ బ్రహ్మాండములు ఉన్న స్వరూపం అది. ఎందుకంటే నాభి అనగా ఉదరం, ఆ ఉదరంలోనే సమస్త బ్రహ్మాండములు ఉన్నాయి. జగజ్జాలములున్న బొజ్జ కదండి ఇక్కడ. అందుకు సమస్తములు తనలో కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఉదరం. వక్షపయోధితనయా కుచుకుంకమేన హారేణ కౌస్తుభమణి ప్రభయా విభాతం శ్రీవత్సలక్ష్మ హరిచందనజ ప్రసూనమాలాచితం భగవత సుభగం స్మరామి. అద్భుతమైన వక్షస్థలం, విశాలమైన వక్షస్థలం. వనమాల ప్రకాశిస్తోంది దాని నుంచి. ఆ తర్వాత రమ్యమైన రత్నమాలలు శోభిల్లుతున్నాయి. ఒకవైపు శ్రీవత్స లాంఛనం, మరొక వైపు కౌస్తుభహారం. వీటన్నిటి మధ్యలో మహాలక్ష్మి ప్రకాశిస్తున్నది ఇక్కడ. ఆ మహాలక్ష్మి నుంచి వస్తున్న కాంతులు వక్షస్థలంలో విస్తరిల్లుతూ ఉన్నాయి ఇక్కడ. అటువంటి అంటే మహాలక్ష్మిని కూర్చుండబెట్టుకోవడానికి ఇంత అలంకారం చేసుకున్నాడేమో వక్షస్థలాన్ని అన్నట్టుందటండి. అద్భుతమైన వక్షస్థలం. లక్ష్మీ వక్షస్థలాలయ. బాహు సువేశ సదనౌ వలయంగదాది శోభాస్పదౌ దురిత దైత్య వినాశ దక్షౌ తౌ దక్షిణౌ భగవతశ్చ గదాసు నాభ తేజోర్జితౌ సులలితే మనసా స్మరామి. అదిగో అక్కడ కనబడుతోంది నాకు. మొత్తం 4 చేతులు. ఆ కుడి చేతులు ఎంత చక్కగా ఉన్నాయంటే అంగుళీయకములు అంగుళాలకున్నాయి. అంటే ఉంగరములన్నీ వేళ్లకున్నాయి. కంకణములు ప్రకాశిస్తున్నాయి. భుజకీర్తులు ఉన్నాయి. అంత విశాలమైన ఆ చేతుల్లో కుడివైపు పైన మహానుభావుడు ఒకవైపు గదని, మరొక వైపు సుదర్శన చక్రాన్ని పట్టుకున్నాడు. పై చేతిలో సుదర్శన చక్రాన్ని, కింది చేతిలో గదని పట్టుకున్నాడు. అలాగే ఎడం వైపు వస్తే వామౌ భుజౌ మురరిపోర్ధృత పద్మశంఖౌ శ్యామౌ కరీంద్ర కరవన్మణి భూషణాఢ్యౌ రత్నాంగుళి ప్రచయ చుంబిత జానుమధ్యౌ పద్మాలయా ప్రియకరౌ రుచిరౌ స్మరామి. ఆహా, ఆ ఎడం వైపు చూస్తూ ఉంటే ఎడమ చేతులు అవి కూడా మణిభూషములతో ప్రకాశిస్తున్నాయి. ఇటు రెండిటికి అటు రెండిటికి సామాన్యమైనది అంటే శ్యామల వర్ణంతో శోభిల్లుతున్నాయి ఇక్కడ. పైగా ఆ చేతుల్లో ఒక చెయ్యి అలాగ చాచిపెట్టుంచాడు, ఒక చెయ్యి పైనది. ఆ 2 చేతులతో ప్రకాశిస్తున్నవి. పైగా అవి గజరాజు తొండముల వలె భాసిల్లుతున్నటువంటివి. అటువంటి ఆ వామహస్తముల్లో పై దాని యందు శంఖము, కింది దాని యందు పద్మము ప్రకాశిస్తున్నది. అంటే కుడి చేతిలో చక్రము, దానికి సమాంతరంగా శంఖము, కుడి చేతిలో గద, దానికి సమాంతరంగా వామహస్తంలో పద్మము. శంఖ చక్ర గదా పద్మహస్తుడి స్వామి ప్రకాశిస్తున్నాడు. దేని మీద గరుత్మంతుడిపై కూర్చుని ఒక చెయ్యిలా చాచాడు. పద్మం పట్టుకున్న చెయ్యి ఆ విధంగా చాచి ఉంచాడు. ఆ తర్వాత వక్షస్థల వర్ణనైంది, కర్మల వర్ణనైంది. కంఠం మృణాల మమలం ముఖ పంకజస్య లేఖాత్రయేణ వనమాలికయా నివీతం కిం వా విముక్తి వశమంత్రక సత్ఫలస్య వృంతం చిరం భగవత సుభగం స్మరామి. ఆ కంఠం ఎలా ఉందంటే ఒక పెద్ద ఫలానికి తొడిమిలా ఉందిటండి వర్ణన. ఏం అద్భుతమైన మాట చూడండి. కంఠం తొడిమిలా ఉందిట. ఫలమేది అంటే మోక్ష సాధనమైన మంత్రరూప ఫలానికి తొడిమవలే ప్రకాశిస్తున్న కంఠం అన్నది. అద్భుతమైన భాష. కంఠం శబ్దస్థానం కదా. శబ్దం అంటే మంత్రమేగా. ఎంత అందమైన భావన చూపించాడు. అందుకే కిం వా విముక్తి వశమంత్రక సత్ఫలస్య వృంతం చిరం భగవత సుభగం స్మరామి. పాదాలతో మొదలు ఇప్పుడు కంఠం దాకా వచ్చేసాం. ఆ కంఠం 3 రేఖలతో ప్రకాశిస్తున్నది. వనమాలికయా నివీతం. ఉపవీతం తెలుసు కదా,
నివీతం ఎప్పుడు ఏం చేస్తారో తెలుసు. నివీతం అంటే మాలలా చేసుకోండి ఇక్కడ. కనుక నివీతముగా ఉన్నదేది వనమాల. వనమాల ప్రకాశిస్తోంది ఆ కంఠం నుంచి. ఇంకా వదనం అక్కడ ఆగిపోవాలండి చూపు. ఆ ధ్యానించేవాడి చూపు ఆ ముఖం దగ్గర నిలబడిపోవాలి అని సుఖయోగిందుడు భాగవతంలో ఏ క్రమంలో విష్ణు ధ్యానం చెప్పాడో ఆ క్రమంలో అదే శివుడు ఇక్కడ చెప్తున్నాడు మార్కండేయ మహర్షులకి ఇక్కడ. కానీ ఇది వింటూ ఉంటే విష్ణు ధ్యానమైంది. ఇక ఆ ముఖం వర్ణిస్తున్నారు. వక్త్రాంబుజం దశనహాస వికాసరమ్యం రక్తాధరౌష్టవర కోమలవాక్సుధాఢ్యం సన్మానసోద్భవ చలిక్షణ పత్ర చిత్రం లోకాభిరామమచలంచ హరే స్మరామి హరే వదనం స్మరామి. దంతకాంతులు పలువరుస ఆ చిరునవ్వు వల్ల పలువరుస కాంతులు చుట్టూ ప్రకాశిస్తున్నాయి. రమ్యమైన తెల్లని చిరునవ్వుకి అటు ఇటు ఎర్రని పెదవులు ఉన్నాయి ఇక్కడ, రక్తాధర్ములు. పైగా ఆ నోటంట సుధాసమ వచనములు పలుకుతుంటాయి. ఇప్పుడు అలాంటి అద్భుతమైనటువంటి పెదవులు. అటు తర్వాత సత్పురుషుల మనస్సుని రంజింపజేసేలాగా కళ్ళను అటు ఇటు తిప్పుతున్నాడు. అలా తిప్పుతున్న కళ్ళు అంటే కళ్ళు సత్పురుషుల మనస్సుని ప్రకాశింపజేస్తున్నాయి. అంత కరుణని వెదజల్లుతూ ఆనందంగా ప్రకాశిస్తున్న విశాలమైన నేత్రములతో ప్రకాశిస్తున్న స్వామి యొక్క దివ్యమైన వదనానికి నమస్కారము. సూరాత్మజావసతగంధ విదం సునాసం భ్రూపల్లవం స్థితిలయోదయ కర్మదక్షం కామోత్సవంచ కమలాహృదయ ప్రకాశం సంచింతయామి హరివత్ర విలాసదక్షం. అద్భుతమైన కోటేరు వంటి నాసిక, పైగా భ్రూపల్లవములు అన్నాడు. అంటే కనుబొమలు ఎంత చక్కగా ఉన్నాయి అంటే సృష్టి స్థితి లయలు చెయ్యగలిగిన సమర్థములైన కనుబొమలు అన్నాడు. అంటే అర్థం కనుబొమ్మల కదలికలతోనే సృష్టించలేని సైగలతోనే చేయగలడు అని చెప్పడం దీని యొక్క భావం. అందుకే భ్రూపల్లవం స్థితిలయోదయ కర్మదక్షం అలా ఉన్నటువంటివి. పైగా లక్ష్మీదేవి హృదయానికి ఆనందం కలిగించేవి అయినటువంటి ఆ కనుబొమ్మల్ని ధ్యానిస్తున్నాను. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. కార్తీక దామోదరాయ నమ. ఈ విశ్వాన్నంతా చూసినప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది కాశీ విశ్వనాథుడు అనేటువంటి విషయాన్ని ఈ కార్తీక మాసంలో గుర్తుపెట్టుకోండి. ఈరోజు అమావాస్య తిథి. అమావాస్య తిథి పితృదేవతలకు చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. స్వర్గలోకంలో ఉండేటువంటి పితృదేవతలకు తర్పణాదులు అనేటువంటివి ఈ కార్తీక మాసంలో ఆచరించటం, నదీ స్నానం చేసిన పిదప పితృదేవతలను మనసులో తలుచుకొని అర్ఘ్యప్రదానం ఇవ్వటం, సూర్యభగవానికి కూడాను ఓం సవిత్రే నమః అని అర్ఘ్యప్రదానం చేయటం, గాయత్రి మంత్ర ఉపాసన చేసి చేతిలో నువ్వులు పోసుకొని పితృదేవతలకు దక్షిణం వైపు తిరిగి కార్తీక దామోదరుని మనసులో తలుచుకొని పితృదేవతల పేర్లను తలుచుకుంటూ తర్పణాదులు ఇవ్వటం. ఇలా చేసిన పిదప డొప్పలో దీపాన్ని వెలిగించి నదిలో అలా విడిచిపెట్టడం. ఇలా గనక చేసినట్లయితే అద్వితీయవంతమైనటువంటి శుభకరమైనటువంటి ప్రభావాలు వంశరీత్యా ప్రతి ఒక్కరికి కూడాను కలిగి తీరుతాయి ఈ కార్తీక మాసంలో. అంతేకాదండి, మనం మానవ శరీరాన్ని పొందినప్పుడు ఈ యొక్క బాల్యం, కౌమారం, యవ్వనం అనే అవస్థల్ని ప్రతి ఒక్కడూ అనుభవించాల్సిందే. అయితే ఇక్కడ వృద్ధులను మనం చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు జీవనం అంటే ఏమిటి, ఆ జీవన పరమార్థం ఏమిటి అని గుర్తుపెట్టుకుంటూ ఈ అమావాస్య తిథి నాడు జీవిత పరమార్థాన్ని గుర్తెరుగుతూ
వంశాన్ని ఉద్ధరించమని పితృదేవతలను అర్థించాలి. శ్రీ కార్తీక దామోదరాయ నమః. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోవహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:36. తిథి అమావాస్య మధ్యాహ్నం 11:48 వరకు. నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 2:20 వరకు. వర్జం రాత్రి 8:15 నుంచి 9:56 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:08 నుంచి 4:52 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 6:24 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 8:05 వరకు కొనసాగుతోంది. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం, అలాగనే కార్తీక మాసంలో చివరి రోజు. మనం ఈరోజు చేసేటువంటి కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధతో చేస్తూ ఉంటాం, ఎందుకంటే అయిపోతుంది కదా. అందుకని అమావాస్య నాడు సముద్ర స్నానం చేస్తే ఇంకా చాలా మంచిది. నదీ స్నానం చేయడం విశేషం. ఒకవేళ ఇంట్లోనే చేసే పక్షంలో అప్పుడప్పుడు మనం ప్రయాగ నుంచి గంగ తెచ్చుకుంటూ ఉంటాం. అలా తెచ్చుకున్నటువంటి గంగ మనం స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని చేసినట్లయితే అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా విశేషించి ఈ రోజున పద్మక యోగం ఉందండి. ఈ పద్మక యోగం వలన మహానదులలో కానీ తీర్థాలలో కానీ స్నానం చేస్తే 1000 గోవులను దానం చేసిన ఫలితం వస్తుంది. అది చాలా విశేషమైనటువంటి ఫలితం అన్నమాట. అలాగనే అమావాస్య అనురాధ కలిసిపోయినాయి, దాన్ని ఒక యోగం అంటారు. ఆ యోగం వల్ల పితృదేవతారాధన వలన పితృదేవతలకు 10,000 యుగములను మనం వారిని పూజించినట్లయితే ఏ రకమైనటువంటి తృప్తి కలుగుతుందో అటువంటి తృప్తి కలుగుతుంది, అంతటి పుణ్యం లభిస్తుంది. దీనివలన మనకు పితృదోషాలని జాతకాల్లో ఉంటూ ఉంటాయి చూసారా, మాతృదోషాలు పితృదోషాలు ఇలాంటివన్నీ పోతాయి. అంతేకాదు పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, వారు మంచివారుగా సమాజానికి ఉపయోగపడేవారుగా ఉంటారు. నేటి ఆణిముత్యాలు. ఒక మనిషి తనకు తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో, తక్కువవాడు అనుకోవడం కూడా అంతే తప్పు. ఉన్నాడని నమ్మినవాడు ఒక రూపంతో చూడాలని కోరుకున్న నాడు ఆయన కోసమని ఒక రూపంతో వస్తాడు. అది మొదటి ప్రతిజ్ఞ. అనుషంగికం వినాశాయచ దుష్కృతాం, దుర్మార్గులైన వారిని శిక్షించడం రెండో పని. మొదటి పని అసలు ఆయనని విడిచిపెట్టి ఉండలేక ప్రేమించినటువంటి పరమ భాగవతోత్తములకి దర్శనమివ్వడమే మొట్టమొదటి కారణం.
అలా రాగలిగినటువంటి వ్యాపకత్వం ఉన్నవాడు విష్ణు స్వరూపమైతే అదే వ్యాపకత్వంతో ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోయినవాడు పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదం ఆయన మీద ప్రార్థనా శ్లోకం చెప్తూ ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణిందువంతమృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ఝాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలితి శశికలశ్చండ కోదండహస్తా త్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుష సంభవామూర్తి భేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది. బ్రహ్మాండ వ్యాప్త దేహ, ఈ బ్రహ్మాండమంతా కలిపి అండము కోడిగుడ్డు ఒక ఉత్తర దిక్కుకి వాలుగా పానవట్టం ఉన్నటువంటి ఒక శివస్వరూపంగా నిండిపోయింది. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర మాహాత్మ్యంలో సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి అసలు నాకు శివ సాకారంగా నీ దర్శనం ఇప్పుడవుతుందని ఆదుర్దా పడుతూ నది పైకెక్కాడు. ఒడ్డుకెక్కి నిలబడేటప్పటికీ ఈశ్వరుడు అనుగ్రహించాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానిబహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్నని చెప్పుకున్నాడు. ఈ బ్రహ్మాండమంతా శివలింగమై ఉత్తర దిక్కుకి ఒరిగి దేవతల చేత చేయబడిన అభిషేక తీర్థములు ఉత్తర దిక్కున సముద్రాలుగా పడిపోతే వాళ్ళు చేసిన బంగారు పూల పూజ ఆకాశంలో నక్షత్రాలైతే మంచు తెరలన్నీ కూడా వాళ్ళు వేసిన ధూపంగా ఈ బ్రహ్మాండం నాకు శివలింగంగా కనపడుతోందని నమస్కారం చేశాడు. చేత తత్వత రెండు ఒక్కటే. ఆయన సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పై వరకు పెరిగిపోయి ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఈ బ్రహ్మాండములంతటా నిండిపోయి ఉంటాడు శివస్వరూపం. నువ్వు ఏ కోణంలో నీకు ఏది ప్రీతిపాత్రమైతే ఆ ప్రీతిపాత్రమైన నేత్రంతో నువ్వు చూస్తావు. కానీ తత్వత రెండిటికీ మధ్య ఉన్నటువంటి భేదం ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే వస్తువు. ఇది నిర్ధారింపబడమే మార్గశీర్షము. ఉపాసనలో చిట్ట చివరికి వెళ్ళిపోయే ముందు నీకు ద్యోతకము కావలసినటువంటి సత్యము. అందుకే కార్తీకం తర్వాత వచ్చేది మార్గశీర్షము. ఉపాసనలో చివరికి వెళ్ళిపోయావని గుర్తు. తత్వత ఉన్న ఒకే ఒక్క వస్తువుని నువ్వు దర్శనం చెయ్యగలిగినటువంటి స్థితి కార్తీక మాసంలో ఆ జ్ఞాన జ్యోతి, ఆ దీపపు వెలుతురు యందు నీకు భాషించాలి. ఇక్కడే నీకు కనపడాలి ఆ కాంతి ఇక్కడ కనపడాలి. అటువంటి పరమాత్మ స్వరూపానికి శివలింగానికి అభిషేకాలు చేస్తారు. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుడికి తులసితో అర్చన చేయడం ఎంత గొప్ప విషయమో మీతో మనవి చేశాను. ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ, ఒక్క తులసి దళం భక్తితో ఆయన పాదాల మీద వేస్తే చాలు, ఆయన పరవశించిపోతాడు. ఇవన్నీ నా సృష్టిలోవే కదరా, నేనే కదరా తులసి మొక్కని చేసిన వాడిని, తులసికి ఆ దళాలు వచ్చేట్టు చేసిన వాడిని. నువ్వు కొత్తగా నాకు తీసుకొచ్చి ఇచ్చేదే ఉంది, ఏమీ లేదు. నీ మనసుని నా దగ్గర పెట్టావా చెప్పు. వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం జని భవదధీనం పశుపతే హెత్తదీయస్తం శంభో భవతి భవభారంచవాసి అంటారు శంకరాచార్యుల వారి శివానందలహరిలో. నువ్వు గృహస్థువా, బ్రహ్మచారివా, యతివా, సన్యాసివా, ఎవడికి కావాలని భవతు భవకింతేన భవతి. ఎవడికి కావాలరా ఇవన్నీ? ఈ ఆశ్రమాల గురించి నాకు చెప్పకు. నీ మనసన్న పద్మాన్ని భగవంతుడి దగ్గర పెట్టావా చెప్పు. చెప్తే నీ వెంట ఆయన పడతాడంట. ఆ మనోపద్మను ఉంచడం నీకు వచ్చా? ఆ రావడం అనేటటువంటిది సాధ్యమైతే ఉపాసనలో అదే కార్తీక మాసం, అదే కార్తీక దీపం, అదే సిద్ధి. కాబట్టి శివాభిషేకము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మనం కొత్తగా చేసేది కాదు. ఎప్పుడూ ఈ బ్రహ్మాండమంతా తడిసిపోతుంటుంది. పశ్చిమ దేశాల వాళ్ళు వెచ్చగా ఉండాలని కోరుకుంటారు, ఇక్కడ వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటారు. మనం ఆశీర్వచనం కూడా ఏం చేస్తామంటే మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలంటారు. నువ్వు చల్లగా 10 కాలాల పాటు వర్ధిల్లాలంటాం, మనం చల్లగా ఉండాలంటాం. చల్లగా అన్న మాట ఎక్కడిదో తెలుసా? శివానుగ్రహానికి గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు, ఓ తాత, వసురాజు భగవంతుడికి అత్యంత భక్తుడు, మహాత్ముడు కదా, మరి ఆయన స్వర్గం నుండి భ్రష్టుడై భూమి నుండి పాతాళానికి ఎందుకు వెళ్ళాడు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, ఈ విషయంలో జ్ఞానులైన ఋషులకు దేవతలకు మధ్య ఒక సంవాదం జరిగింది. అతి పురాతనమైన సంవాదం. పూర్వం దేవతలు ఋషులతో ఇలా అన్నారు, ఓ ఋషులారా, మేకపోతును పశువుగా ఉపయోగించి యజ్ఞం చేసి ఒక విధానం ఉంది అని అన్నారు. అక్కడ అజ అనే పదానికి మేక అనే అర్థం. ఇంకొక పశువు కాదు, అది శాస్త్రం చెప్పిన మాట అన్నాడు. అప్పుడు ఋషులు ఇలా అన్నారు, ఓ దేవతలారా, యజ్ఞంలో గింజలను హోమం చేయాలని వేదవాక్యం ఉంది కదా, ఆ వేదవాక్యం ఉంది కదా, అజ శబ్దానికి గింజలని అర్థం కూడా ఉంది కదా, కనుక మేము మేకను చంపటం లేదు, మాకు ఇష్టం లేదు. చూసారా, అజ అంటే పశువు అంటే మేక, అక్కర్లేదు, పశువు వద్ద అక్కర్లేదు. ఓ దేవతలారా, ఎక్కడైనా కూడా యజ్ఞంలో పశువును వధించడం ధర్మం కాదు. అందుకు సజ్జనులు ఒప్పుకోరు. ఇప్పుడు శ్రేష్టమైన కృతయుగం నడుస్తుంది, అది ఆ యుగంలో కూడా చూడండి, ఇంకా కలికాలంలో అస్సలు మాట్లాడుకోకూడదు. కనుక ఈ కాలంలో ఎవరైనా పశువధ చేస్తారా? చేయరు కదా అన్నారు. ఈ రీతిగా దేవతలకు ఋషులకు మధ్య సంభాషణ జరుగుతూ ఉండగా ఉపరిచర వసువు అక్కడికి వచ్చాడు. ఆ రాజు ఎప్పుడూ సేనలు వాహనాలు అన్నిటితోనూ ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు. ఆయనకు ఆ శక్తి ఉంది. మనం ఈ కథ చెప్పుకున్నాం. మహర్షులు ఆయన్ను చూసి దేవతలతో ఇలా అన్నారు, ఓ రాజా, ఈ రాజు ఎన్ని యజ్ఞాలు చేశాడు? దానపతి, శ్రేష్ఠుడు, సర్వప్రాణుల మేలు కోరుకుంటూ ఉంటాడు. ప్రాణులకు ఇష్టడు కనుక ఇతడు మన సందేహాన్ని తప్పకుండా పోగొడతాడు. ఇతడు మహాపురుషుడు కనుక శాస్త్ర విరుద్ధమైన మాటను చెప్పడని నిశ్చయించుకున్నారు. దేవతలు ఋషులు కలిసి వసురాజు వద్దకు వెళ్ళి ఇలా అడిగారు, రాజా, యజ్ఞాన్ని మేకపోతుతో చేయాలా లేక అన్నంతో చేయాలా? ఈ మా సందేహాన్ని తీర్చు, నువ్వే మాకు ఈ విషయంలో ప్రమాణం అని అడిగారు. వసురాజు వారికి నమస్కారం చేసి, ఒప్పిరులారా, మీలో ఎవరికి ఏ అభిప్రాయం ఇష్టంగా ఉందో చెప్పండి. అజ పదానికి మేకపోతు అని ఎవరు అంటున్నారు? అన్నమనే అర్థాన్ని ఎవరు చెబుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఋషులు ఇలా చెప్పారు, ఓ రాజా, ధాన్యంతో హోమం చేయాలని మేమంటున్నాం, పశువును హోమంలో చేయాలని దేవతలు అంటున్నారు. ఈ విషయంలో ఎవరికి సత్యమో చెప్పండి, ఎవరికి సత్యమో అని అడిగారు. అప్పుడు వసురాజుకు దేవతల మాట బాగుందనిపించింది. వారి పక్షంలోకి చేరి ఇలా అన్నాడు, ఓ ఋషులారా, అజ అనే పదానికి మేకపోతు అని అర్థం కనుక దానితోనే యజ్ఞం చేయాలి అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. దానిని విని ఋషులందరూ తీవ్రంగా కోపించారు. విమానంలో ఉండి దేవతల పక్షం వైపు ఉండి నిర్ణయం చేసిన ఆ రాజును కోపంగా చూస్తూ ఇలా అన్నారు, ఓ వసురాజా, అజా పదానికి అర్థం అన్నం అని నీకు తెలుసు కదా, మరెందుకు అలా నిర్ణయం చేశావు? తెలిసి కూడా దేవతల పక్షాన్ని స్వీకరించి వారి మాటే సమర్థించావు. కాబట్టి నువ్వు స్వర్గం నుంచి క్రిందికి పడిపోవుగాక. ఈ రోజు నుంచి ఆకాశంలో తిరిగే నీ శక్తి నశించుగాక. మా శాపం తగిలి నువ్వు భూమిని భేదించుకొని పాతాళంలో పడతావు. నువ్వు చెప్పింది వేదాలకు సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే నువ్వు పతితుడు అవుతావు. అలాగే మేము చెప్పిన మాట విరుద్ధమైతే మేము పతితులం అవుతామన్నారు. వెంటనే అప్పటిదాకా ఆకాశంలో సంచరిస్తున్న వసురాజు ఆ క్షణంలో కిందికి వచ్చి భూమిని తీల్చుకొని పాతాళంలో పడ్డాడు. అంటే తప్పు కదా. అయితే వసురాజు శ్రీమన్నారాయణుడు భక్తుడు కావటం వల్ల, భగవంతుడి ఆజ్ఞ వల్ల వసురాజుకు స్మరణ శక్తి నశించలేదు. అక్కడ కూడా స్మరణ శక్తి ఉంది. తర్వాత దేవతలందరూ ఒక చోటు చేరి రాజును శాప విముక్తుడిని చేయాలని ఆలోచించారు. ఈ వసురాజు మన కారణంగానే శాపం పొందాడు కనుక మనం అందరం కలిసి ఈయనకు మేలు చేయాలని నిశ్చయించుకున్నారు. అందరూ వసురాజు వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఓ రాజా, నువ్వు విష్ణు భక్తుడు, ఆయన దేవదానవులందరికీ గురువు, నువ్వంటే ఆయనకెంతో ఇష్టం కనుక ఆయన నీ కోరిక ప్రకారంగా నిన్ను తప్పకుండా శాప విముక్తుడిని చేస్తాడు. నువ్వు మహాత్ములైన విప్రులను గౌరవించాలి. వారి తపస్సు యొక్క మహిమ వల్ల నువ్వు ఆకాశం నుంచి జారి పాతాళంలోకి పడిపోయావు. ఓ పుణ్యమైన చరిత్ర గలవాడా, నిన్ను మేము ఒక విధంగా అనుగ్రహిస్తున్నాం. వారు శపించిన కారణంగా నువ్వు ఈ పాతాళంలో నివసిస్తున్నంతకాలం విప్రులు యజ్ఞాలలో ఇచ్చిన
వసుధారాహుతి నీకు లభిస్తుంది. మా అనుగ్రహం వల్ల నీకు ఆ వసుధార లభిస్తుంది. దానివల్ల నీకు ఎలాంటి శ్రమ కలగదు. ఈ పాతాళంలో ఉన్న నీకు ఆకలి దప్పులు ఉండవు. వసుధారాపానం వల్ల నీ తేజస్సు వృద్ధి చెందుతుంది. మా వరం వల్ల భగవంతుడు నిన్ను విప్రలోకానికి తీసుకొని వెళతాడు అని దేవతలు ఇలా వరం ఇచ్చి తమ నివాసాలకు వెళ్ళారు. మహర్షులు కూడా తమ ఆశ్రమాలకు వెళ్ళారు. ఆ తర్వాత ఉపరిచర వసువు విశ్వక్సేన పూజ చేశాడు. శ్రీమన్నారాయణ నోటి నుండి ప్రకటమైన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నిరంతరము జపించాడు. ఓం నమో నారాయణాయ. పాతాళలోకంలో ఉన్నటువంటి వసురాజు శ్రీహరిని పంచకాలాలలో పంచయజ్ఞాలలో ఆరాధించాడు. ఆ వసువు భక్తికి భగవంతుడు సంతోషించాడు. పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఇలా చెప్పాడు, ఓ గరుడా, నా ఆజ్ఞానుసారంగా కఠోర వ్రతం చేస్తున్నటువంటి ఆ ధర్మాత్ముడిని పట్టించుకో. విప్రులు కోపించడం వల్ల ఆయన పాతాళానికి వెళ్ళాడు. అయినా ఆయన పూర్వం విప్రులను గౌరవించాడు కనుక ఆయన వద్దకు వెళ్ళు. పాతాళ సంచారి అయిన ఆ రాజును ఆకాశ సంచారిని చెయ్యి అని శ్రీహరి ఆజ్ఞాపించాడు. అప్పుడు గరుత్మంతుడు శ్రీహరి ఆజ్ఞను పాటించాడు. తన రెక్కలు విప్పి ఆకాశంలో ఎగిరాడు. వసురాజు ఉన్న పాతాళ లోకానికి చేరాడు. అమిత వేగంగా రాజును పైకెత్తి ఆకాశంలోకి వెళ్ళి అక్కడ విడిచిపెట్టాడు. ఆ క్షణంలోనే వసురాజు ఉపరిచరుడు అయ్యాడు. సశరీరంగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఓ కుంతి నందన, ధర్మరాజా, ఈ విధంగా మహాత్ముడైన వసురాజు కూడా దేవతల ఆజ్ఞ వల్ల అసత్యం మాట్లాడాడు. దాంతో విప్రశాపాన్ని పొంది అధోగతి పాలి. అసత్యమే మాట్లాడాడు, ఎందుకంటే దేవతల మీద ప్రేమతో మాట్లాడాడు. పశువే యజ్ఞం అన్నాడు, అసత్యమది. దాంతో విప్రశాపాన్ని పొంది అధోగతి పాలయ్యాడు. తర్వాత ఆయన కేవలం పరమాత్మ అయిన శ్రీహరిని సేవించి శాప విముక్తుడై బ్రహ్మలోకం చేరాడు. మంచిదేలే నాయన, ఈ విధంగా నీకు శ్వేతద్వీప నివాసులు ఉన్న విధానమంతా వినిపించాను. ఇప్పుడు దేవర్షి నారదుడు శ్వేతద్వీపానికి వెళ్ళిన వృత్తాంతమంతా చెబుతాను. నిశ్చలమైన మనస్సుతో విను అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 338వ అధ్యాయం. భీష్ముడు చెబుతున్నాడు, ఓ ధర్మరాజా, పూర్వం ఒకనాడు దేవర్షి నారదుడు శ్వేతద్వీపానికి వెళ్ళాడు. అక్కడ చంద్రుడితో సమానమైన కాంతి గలవారు, తెల్లని రంగు గలవారు ఆయన పురుషులను దర్శించి వారికి నమస్కారం చేశాడు. మనసులో వారికి పూజ చేశాడు. వారు కూడా నారద మహర్షిని సత్కరించారు. భగవంతుని దర్శించాలనే కోరికతో నారదుడు కఠోర నియమాలను పాటించాడు. భగవంతుడి నామజపాన్ని చేస్తూ అక్కడున్నాడు. అక్కడ నారదుడు 2 చేతులు పైకెత్తి ఏకాగ్రచిత్తుడై నిర్గుణ సగుణ రూపుడు విశ్వాత్ముడు అయినటువంటి శ్రీహరిని 200 నామాలతో స్తుతించాడు. నేను నీ భక్తుడిని, నిన్ను దర్శించాలని ఇక్కడికి వచ్చాను. ఏకాంతంలో దర్శనాన్ని ఇచ్చే పరమాత్మైన నీకు నమస్కారం అని నారద మహర్షి ప్రార్థించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 339వ అధ్యాయం. 200 నామాలు భీష్ముడు చెప్పాడు. ఓ ధర్మరాజా, రహస్యమైన సత్యమైన నామాలతో నారద మహర్షి ఇలా స్తుతించగా భగవంతుడు ఆయనకు తన దర్శనాన్ని అనుగ్రహించాడు. సనాతుడైన భగవంతుడు తన స్వరూపంతో అనేక విధాలైన రంగులను దర్శించాడు. ఆయన 1000 కనులు కలవాడు, 1000 శిరస్సులు కలవాడు, 1000 పాదాలు కలవాడు, 1000 ఉదరాలు, 1000 చేతులు గలవాడు. జితంతే పుండరీకాక్ష, అపూర్వమైన కాంతి గలవాడు. ఆయన ఆకారం అవ్యక్తంగా ఉందో అసలే కనిపించటం లేదు, అంత బ్రహ్మాండంగా. ఆ శ్రీమన్నారాయణుడు ఒకచోట నోటితో ఓంకారపూర్వకంగా గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాడు. ఇతర ముఖాలతో 4 వేదాలను వాటి ఆరణ్యక భాగాలను జపిస్తున్నాడు. యజ్ఞస్వామి అయినటువంటి స్వామి అప్పుడు చేతుల్లో యజ్ఞవేదిని, కమండలాన్ని, శుభ్రమైన మణులను, పాదుకులను, దర్భలను, జింక చర్మం మొదలైన వస్తువులను పట్టుకొని ఉన్నాడు. ఆ ప్రభువును దర్శించడంతోనే నారదుడు ఎంతో సంతోషించాడు. తలవంచి ఆయనకు నమస్కారం చేశాడు. అప్పుడు భగవంతుడు మునితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నన్ను దర్శించాలని ఏకతుడు, ద్వితుడు, త్రితుడు అనే మహర్షులు వచ్చారు. కానీ వారు నన్ను దర్శించలేకపోయారు. వాస్తవానికి నా అనన్య భక్తుడు తప్ప మరొకడు ఎవడూ కూడా నన్ను చూడలేరు. నువ్వు నా అనన్య భక్తుల్లో శ్రేష్ఠుడవు.
ధర్ముడి గృహంలో నరనారాయణుడు అనే నలుగురు సోదరులు అవతరించారు. వారు నా స్వరూపాలు. నువ్వు వారిని ఎల్లప్పుడూ సేవించు. వారి వల్ల లభించిన బోధను పాటించు. నేను అవ్యయుడను, విశ్వస్వరూపుడను. నేను ఈ రోజును నీకు ప్రసన్నుడినయ్యాను. నీకు కావలసిన వరం కోరుకున్నాడు. ఆ మాటలు విని నారద మహర్షి ఇలా అన్నాడు, ఓ స్వామి, ఈ రోజున నిన్ను దర్శించటంతో నా తపస్సు నియమాలు ఫలం నాకు లభించింది. సనాతనుడనైన నువ్వు సంపూర్ణమైన ప్రపంచాన్ని సృష్టించావు. నువ్వు సింహంలాగా భయం లేనివాడు, స్వస్వరూపుడు, మహనీయుడు. నీ దర్శనమే నాకు అన్నిటినీ మించిపోయినటువంటి వరం అన్నాడు. ఇలా భగవంతుడు నారద మహర్షికి దర్శనమిచ్చిన తర్వాత మళ్ళీ ఇలా అన్నాడు, ఓ నారద, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు. ఇంద్రియాలు, ఆహారం లేనివారు, చంద్రుడిలాగా తేజోవంతులైన నా భక్తులు ఏకాగ్రచిత్తులై నన్ను ధ్యానిస్తూ ఉంటారు. వీరి ధ్యానానికి విఘ్నం కలగరాదు అన్నాడు. అప్పుడు నారదుడు భగవంతుడితో ఇలా అన్నాడు, ఓ దేవా, నిన్ను ఏ స్వరూపాలతో చూడాలి, స్మరించాలి అని అడిగాడు. భగవంతుడు ఇలా చెప్పాడు, ఓ నారద, నా అవతార నామాలను విను. మత్స్యం, కూర్మం, వరాహం, నారసింహం, పరశురాముడు, దశరథరాముడు, బలరాముడు, కృష్ణుడు, కల్కి అని నా దశావతారాలు. మత్స్యావతారం ధరించి సమస్త ప్రజలను భయం లేకుండా చేస్తాను. మహాసముద్రంలో మునిగిపోతున్నటువంటి లోకాలను, వేదాలను ఉద్ధరిస్తాను. నాయన, మేరు పర్వతం వంటి నా రెండవ అవతారం పేరు కూర్మావతారం. వేదానుద్ధరతే జగన్నిహతే, కూర్మావతారం. దానితో అమృతం కోసం మందర పర్వతాన్ని ధరిస్తాను. తర్వాత వారాహ అవతారం. భూగోళ భూభివృద్ధతే, భూవిభ్రతే, భూగోళాన్ని ఉద్ధరించారు. పాపాత్మల భారంతో బాధపడుతున్నది సముద్రాన్ని వడ్డాణంగా కలదైనటువంటి భూమిని పైకెత్తాను. అప్పుడు బలమదాలతో గర్వించి హిరణ్యాక్షుడినే దైత్యుడిని వధిస్తాను. తర్వాత దైత్యాంధారయతే, నృసింహావతారం ధరించి యజ్ఞ విఘ్న కర్త దితికుమారుడు అయినటువంటి హిరణ్యకశిపుడిని సంహరిస్తాను. విరోచనుని పుత్రుడైనటువంటి బలిం చలయతే, బలి బలవంతుడు, మహాసురుడు, దేవాసుర రాక్షసులతో కూడిన సకల లోకాలకు వధించటానికి వీలు కానివాడు. ఇంద్రుడిని ముల్లోక రాజ్యం నుండి తొలగిస్తాడు, 3 లోకాలను అపహరిస్తాడు. అప్పుడు యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోగా నేను కశ్యపుని వల్ల 12వ ఆదిత్యుడిగా నేను వామనుడిగా, బలిం కలయతే, వామనుడిగా జన్మిస్తాను. ఓ ద్విజోత్తమ, నేను బ్రహ్మచారినై బలిచక్రవర్తి యజ్ఞభూమికి వెళతాను. అప్పుడు నన్ను ప్రజలందరూ స్తుతిస్తుండగా యజ్ఞస్థుతి చేస్తాను. అందుకు బలిచక్రవర్తి సంతోషించి ఇలా అంటాడు, బ్రహ్మచారి, నీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు నేను మహాసురుణ్ణి 3 అడుగులు జిమ్మని అడుగుతాను. మంత్రులు వద్దంటున్నా ఆయన నాకు ప్రసన్నుడవుతాడు. నేను కోరింది ఇస్తాడు. అతడు ఇచ్చిన సంకల్ప జలం నా చేతిలో పడగానే నేను 3 అడుగులతో 3 లోకాలను కొలిచి ఆయన రాజ్యాన్ని వశం చేసుకుంటాను. తర్వాత త్రిలోక రాజ్యాన్ని ఇంద్రుడికి ఇస్తాను. ఓ నారద, దేవతలను వారి వారి స్థానాల్లో నిలబెడతాను. తర్వాత సకల దేవతలకు వధించటానికి వీలుగాని దానవ శ్రేష్ఠుడైనటువంటి బలిని పాతాళానికి వాసిగా చేస్తాను. త్రేతాయుగంలో భృగు వంశశ్రేష్ఠుడైనటువంటి పరశురాముణ్ణి అవుతాను. సైన్యం, వాహనాలతో ఉన్న క్షత్రియ జాతిని సంహరిస్తాను. త్రేతాద్వాపర యుగాల సంధి కాలంలో జగత్పతినైన నేను దశరథరాముడి పౌలస్యం జగతే, దశరథరాముడిగా అవతరిస్తాను. త్రితమునికి విశ్వాసఘాతకులైనటువంటి ఏకతుడు, ద్వితటు అనే 2 ప్రజాపతి పుత్రులు, వారు ఋషులైనటువంటి వికారమైన వానర రూపులు అవుతారు. వారి వంశాలలో జన్మించిన వారు ఇంద్రుడితో సమానమైన పరాక్రమవంతులు, బలవంతులు, మహావీరులు అవుతారు. నారద, వారందరూ
దేవకార్యం కోసం నాకు సహాయం చేస్తారు. తర్వాత లోకకంటకుడు, భయంకరుడు, ఘోరమైన వాడు, పులస్య వంశానికి మచ్చలాంటి వాడైనటువంటి రావణాసురుణ్ణి సైన్యాలతో కూడా సంహరిస్తాను. తర్వాత ద్వాపర కలియుగాల సంధికాలం పూర్తి అయ్యే సమయంలో కారుణ్యమాత అన్వితే కంసుని కారణంగా మథురా నగరంలో నేను అవతరిస్తాను. అప్పుడు కంసుణ్ణి, కేశీ రాక్షసుణ్ణి, కాలాసురుణ్ణి, అరిష్యుణ్ణి, చాణూరుణ్ణి, ముష్టికుణ్ణి, ప్రలంబాసురుణ్ణి, దేనుకుణ్ణి, ఎద్దుగా వచ్చినట్టు అరిష్టాసురుణ్ణి వధించి యమునా నదిలోని విశాలమైన సరస్సులో కాళీయుడనే నాగరాజును వశం చేసుకుంటాను. గోకులంలో ఇంద్రుడు పెద్దవాన కురిపించే సమయంలో గోవులను రక్షించాలని గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు రాత్రి పగలు గొడుగును పట్టుకున్నట్లుగా నేను పట్టుకుంటాను. వర్షం వాగిన తర్వాత ఆ పర్వత శిఖరాన్ని ఎక్కి ఇంద్రుడితో మాట్లాడతాను. అక్కడ నేను దేవతలను బాధించే రాక్షసులను సంహరిస్తాను. కుశస్థలంలో ద్వారకా నగరాన్ని నిర్మించి నేను అక్కడ నివసిస్తాను. అప్పుడు అదితి దేవికి బాధ కలిగించిన భూమిపుత్రుడైనటువంటి నరకాసురుణ్ణి, ముర పీఠులు అనే సైన్యాధిపతులను కూడా సంహరిస్తాను. తర్వాత నానా విధాలుగా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉన్న ఆ ప్రాగ్జ్యోతిషీపురం నుండి వీటన్నిటినీ నా కుశస్థలికి తెచ్చుకుంటాను. తర్వాత ఉసరవెల్లి అంటే తొండ అయినటువంటి నృగరాజును శాపవిముక్తుడిని చేస్తాను. అనంతరం నా పౌత్రుడైన అనిరుద్ధుణ్ణి కారణంగా బాణుని రాజధాని అయిన శోణితపురానికి వెళతాను. అక్కడ బాణాసురుడితో యుద్ధం చేస్తాను. లోకం చేత పూజింపబడుతూ బాణాసురుడికి సంతోషం కలిగించాలని ప్రయత్నం చేసే శివ స్కందులిద్దరినీ ఓడిస్తాను. బాణుడు బలిపుత్రుడు 1000 చేతులు గలవాడు, అతన్ని ఓడిస్తాను. తర్వాత సాల్వుడి విమానంలో ఉండే సమస్త వీరులను నాశనం చేస్తాను. ఓ నారద, గర్గాచార్యుడి తేజస్సుతో పుట్టినవాడు శక్తిశాలి అయిన కాలయవనుడు అనేటువంటి రాక్షసుడిని సంహరిస్తాను. జరాసంధుడు సమస్త రాజులతోనూ శత్రుత్వం పెట్టుకొని అసుర బలంతో వృద్ధి చెంది గిరివ్రజంలో ఉంటాడు. అతడు నా బుద్ధి బలంతో మరణిస్తాడు. తర్వాత ధర్మరాజు రాజసూయ యాగం ప్రారంభిస్తాడు. అప్పుడు భూమిలో ఉండే సమస్త రాజులు వస్తారు. నేను వారందరూ చూస్తూ ఉండగానే వారందరూ కూడా శిశుపాలుని వధిస్తాను. తర్వాత అర్జునుడు ఒక్కడే నాకు సహాయం చేస్తాడు. అప్పుడు ధర్మరాజును ఈ భూమికి రాజును చేస్తాను. అప్పుడు జనులు పరమాత్మ స్వరూపులైనటువంటి నరనారాయణులనే ఋషులు లోకక్షేమం కోసం క్షత్రియ జాతిని సంహరిస్తాను అని అంటారు. ఓ సాధు శ్రేష్ఠ, ఈ భూదేవి కోరినట్లుగా ఆమె భారాన్ని తగ్గిస్తాను. ద్వారకా నగరంలోని యాదవ శ్రేష్ఠులను, బంధువులను కూడా నాశనం చేస్తాను. నేను శ్రీకృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనే 4 స్వరూపాలు ధరిస్తూ ఉంటాను. అలాంటి నేను లెక్కలేనన్ని పనులు చేసి బ్రహ్మదేవుడు పూజించే నా లోకాలకు చేరుతాను. హంస, కూర్మం, మత్స్యం, వారాహం, నారసింహం, రాముడు, దశరథరాముడు, యదువంశీయ కృష్ణుడు, కల్కి అనేవి నా అవతారాలు. వేదము క్షీణిస్తున్నప్పుడు నేను అవతారం ధరించి దానిని ప్రకాశింపజేస్తాను. నేను పూర్వం కృతయుగంలో ఆధ్యాత్మిక విషయంలోని జ్ఞానాన్ని, చతుర్వేద సంహితలను ఆవిష్కరించాను. గడిచిపోయిన నా అవతారాలను నువ్వు పురాణాలలో వినే ఉంటావు కదా, వింటావు కూడా. ముందు ఉత్తమోత్తమైన నా అవతారాలు అనేకం ఉన్నాయి. ఇంతకుముందే పూర్తి అయ్యాయి. అవతారాలు లోకహిత కార్యాన్ని చేశాయి, మళ్ళీ మూల స్వరూపంలో లీనమయ్యాయి. నా యందు అనన్యమైన భక్తి ఉండటం వల్ల నేడు ఇక్కడ నీకు లభించిన నా స్వరూప దర్శనం బ్రహ్మదేవుడికి కూడా ఇంతవరకు లభించలేదు. ఓ బ్రహ్మర్షి, నా యందు భక్తి గల నీకు నేను గడిచిపోయిన అవతారాలను, రాబోయే నా అవతారాలను రహస్యంగా చేసే పనులను నీకు చెప్పానన్నాడు. అలా భగవంతుడు ఈ విషయాలు అన్నీ చెప్పి అక్కడే అంతర్ధానమయ్యాడు. తర్వాత నారదుడు నరనారాయణులు దర్శించాలని బదరికాశ్రమానికి వేగంగా వెళ్ళాడు. ఈ మహత్తరమైన జ్ఞానం 4 వేదాల జ్ఞానంతో కలిసి ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.